రైట్ ఇక తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 26 నుంచి ఆర్టీసీ సమ్మెకు దిగుతున్నట్లుగా టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నోటీసునిచ్చింది. తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా సరైన సమాధానం రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్మికుల తరఫున ఆర్టీసీ ఎండీ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్మిక శాఖ కమిషనర్కు టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు సమ్మె నోటీసును అందజేశారు. ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్నకు, అలాగే కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్కు సమ్మె నోటీసును జేఏసీ నాయకులు అందజేశారు. మొత్తం 31 డిమాండ్లతో ఈ సమ్మె నోటీసును సమర్పించినట్లుగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని కోరారు. 2017 పీఆర్సీ అమలు చేసి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, 2021 పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, కార్మికులపై విధించిన శిక్షలను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కోరారు. ఇక డ్యూటీలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ డిఏలను చెల్లించడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ ప్రయోజనాలు ఇవ్వడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వంటి డిమాండ్లను కూడా నెరవేర్చాలని ప్రస్తావించారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మార్చి 26 నుంచి సమ్మెను ప్రారంభిస్తామని జేఏసీ స్పష్టం చేసింది. ఇక తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 26 నుంచి ఆర్టీసీ సమ్మెకు దిగుతున్నట్లుగా టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నోటీస్ ఇచ్చింది. తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లకు సంబంధించి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి అన్న దానికి సంబంధించి మనతో పాటు కమలాకర్ గౌడ్ గారు, అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అంటే ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆల్మోస్ట్ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు? కాంగ్రెస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇదే ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకు ఒక హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఆధునీకరిస్తాము, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాము, కార్మిక సంఘాలను అనుమతిస్తాము, అదేవిధంగా ఆర్టీసీని విస్తరిస్తాం, కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీని బ్రహ్మాండంగా విస్తరిస్తాము, ఉద్యోగులకు అన్ని 2 పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, 2 పీఆర్సీలు అంటే 2017, 2021 పీఆర్సీలు పెండింగ్ లో ఉన్న పీఆర్సీలు ఇస్తాము అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. పెట్టించిన తర్వాత మరి వెంటనే మహాలక్ష్మి స్కీమ్ ని ఇమీడియట్ గా అధికారంలోకి వచ్చిన
మరునాడు 48 అవర్స్ నుంచే మహాలక్ష్మి స్కీమ్ ను ఆర్టీసీలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మా కార్మికులు కూడా దాన్ని, అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా కూడా ప్రభుత్వము ఏదైతే చెప్పిందో ప్రభుత్వము అమలు చేయాలి, ప్రభుత్వ హామీని అమలు చేయాలి. కాబట్టి మా కార్మికులు ఆనాడు మరి భారీ ఎత్తున ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఏమి ఉన్నా కూడా దాన్ని పటిష్టంగా మరి మా అధికారులు మా మీద కార్మికులను మరి వాళ్ళని ఉత్తేజపరిచి ఆ రోజు అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత కార్మిక సంఘాలుగా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు. అయ్యా మీకు ఒక 2-3 నెలలనే మాకు అవకాశం ఇవ్వండి, 2-3 నెలల తర్వాత మిమ్మల్ని పిలిచి మాట్లాడతా, మీ ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉన్నాయో మీకు హక్కులను కల్పిస్తాము ఖచ్చితంగా. అదే విధంగా ప్రభుత్వంలో విలీన సమస్య ఏదైతుందో ముఖ్యమంత్రి గారు మేమైతే హామీ ఇచ్చినాం, హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు. ఆ తర్వాత మేము 6 నెలలు వెయిట్ చేసినాం. 6 నెలల తర్వాత సంవత్సరం కూడా వెయిట్ చేయడం జరిగింది. ఎన్నో పర్యాయాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఒకసారి కాదు 10 సార్లు కలవడం జరిగింది. వివిధ శాఖల మంత్రులను కలవడం జరిగింది. అంటే బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది, మిగతా మంత్రులను కూడా కలవడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఎవరైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. జేఏసీగా ఏర్పడి మరి పోయిన సంవత్సరం మేలో 7 తారీఖు ఏదైతే సమ్మె చేస్తామని అంతకుముందే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మే 7 తారీఖు నాడు సమ్మె మరి పరిస్థితి ఉన్నప్పుడు 6 తారీఖు నాడు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆయన ఛాంబర్ పిలిపించుకొని ఇదే కూనంనేని సాంబశివరావు గారు, అదే విధంగా కోదండరాం గారి ఆధ్వర్యంలో మాకు 1 నెల రోజులు అవకాశం ఇవ్వండి, ఈ అవకాశం మేము మిమ్మల్ని మీ సమస్య పరిష్కారం కొరకు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తాం ఖచ్చితంగా, మాకు మీ మీద ప్రేమ ఉంది, ఆర్టీసీ కార్మికులు లేనిదే తెలంగాణ రాలేదు, తెలంగాణ ఉద్యమంలో మీరంతా భారీ ఎత్తున పాల్గొని తెలంగాణ రావడానికి మీరంతా కారణమైంది కాబట్టి మీ మీద ఖచ్చితంగా మేము సానుకూలంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఎలక్షన్లలో కూడా ఆర్టీసీ కార్మికులు 99% కార్మికులు, కార్మిక కుటుంబాలు అందరూ కూడా తెలంగాణ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీరందరూ మాకు ఆ రోజు సపోర్ట్ చేయడం వల్లనే మేమైతే ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. మాకు 1 నెల రోజులు అవకాశం ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదే రోజు మరి పాకిస్తాన్ ఏదైతే భారత్ యుద్ధము జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సమ్మెను వాయిదా వేసుకోవడం జరిగింది మే 7 తారీఖు నాడు. ఆ తర్వాత పరిణామాలు ఎన్నోసార్లు జేఏసీగా మళ్ళీ ఎన్నోసార్లు మరి మంత్రి గారిని కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కొరకు కలవడం కూడా జరిగింది, కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో కూనంనేని సాంబశివరావు గారు ఏదైతే వాళ్ళ సిపిఐ పార్టీ ఆధ్వర్యం కలిసినప్పుడు కూడా ఇంత పెద్ద సంస్థలో ఎన్నో రోజు కష్టాలు ఉంటాయి కాబట్టి అడిగే వాళ్ళు లేకుంటే చాలా ఇబ్బంది, మీకు సంఘాలను ఖచ్చితంగా అనుమతిస్తాం మీకు అని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీనిని మేము స్వీకరించినాము, ఆహ్వానించినాము, సంతోషించినాం కూడా. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు 4 నెలల మాసమైంది, ఇప్పటికి కూడా మా సమస్య ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దాటవేట ధోరణితో మాట్లాడుతున్నారు. మీరు పైన నెలలో మీరు చూసిన భారీ ఎత్తున ఇందిరా పార్క్ నుంచి మరి సెక్రటరియట్ కు భారీ ఎత్తున మరి 15,000 మంది కార్మికులు కూడా రావడం జరిగింది. ఆ రోజు మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒకటే మా దర్వాజాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు అని మాట్లాడుతున్నారే తప్ప జేఏసీని పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి మరి రోజుకు ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు ఇవాళ ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం ప్రైవేటు సంస్థకు అప్పచెప్పడం జరిగింది, జేబీఎం కు అదే విధంగా ఓలెక్ట్రాకి. ఇవాళ రిక్రూట్మెంట్ లేకపోవడం, తెలంగాణ వచ్చినప్పుడు 54,000 మంది ఆర్టీసీ కార్మికులు 2011-12లో, ఇవాళ ఎంతమంది ఉన్నారు? 38,000 మందే ఉన్నారు. మరి ఎన్ని వేల మంది? 16,000 మంది రిటైర్డ్ అయినారు ఈ 14-15 సంవత్సరాలలో. ఒక్క సింగిల్ రిక్రూట్మెంట్ జరగలేదు ఆర్టీసీలో. మరి ఈ పని భారం మొత్తం విపరీతమైన పని భారం పెంచుకుంటూ కార్మికులను రోజుకు ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికులేమో విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అదే విధంగా మేల్ ప్యాసింజర్స్ తగ్గిపోవడం జరిగింది. ఆ తగ్గిపోయిన తర్వాత రోజు కలెక్షన్ల మీద డబ్బులు తీసుకురావాలని కండక్టర్లను రోజు వేధించడం, డిపోలో సూపర్వైజర్, డిపో మేనేజర్ డబ్బులు లేకపోతే డ్యూటీలు డిస్టర్బ్ చేయడం, డ్యూటీలు ఇవ్వకపోవడము, ఇంటికి పంపించడము, రోజు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ పేరుతోటి నానా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి. అదే విధంగా ఈ మహాలక్ష్మి స్కీమ్ పొరపాట్ల వల్ల వందలాది మంది కండక్టర్ల ఉద్యోగాలు పోయినాయి. ఇవాళ రోడ్డున పాలు అయిన వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా ఎవరు కూడా ఇటు మేనేజ్మెంట్ మాట్లాడదు, అటు ప్రభుత్వం మాట్లాడదు.
మరి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఎన్నాళ్ళు కాపురం చేస్తాం, ఎన్నాళ్ళు మేము ఈ విధంగా ఆ, బాధలు భరించుకుంటూ ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో మరి జేఏసీగా మరి మేము 24 తారీఖు నాడే మేము 13 తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో కూడా ఏ ఒక్క అధికారి గాని ఏ ఒక్క ప్రభుత్వ మంత్రి గాని ఇంకెవరు కూడా పిలిచి మాట్లాడింది లేదు. అంటే ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూస్తున్నారా, అసలు సవితి తల్లి ప్రేమ ఎందుకు మా మీద చూస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మేము జేఏసీగా నిన్న ఎండి గారికి అదే విధంగా లేబర్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు సోమవారం రోజు మరి సెక్రటరియట్ లో కూడా వెళ్ళి వివిధ శాఖలు అందరికి కూడా మేము ఇవి ఇస్తాము. ఆ తర్వాత మరి సమ్మె సమాయత్తంగా అందరినీ కలుస్తాం. మేము కూడా ఆల్రెడీ ప్రతిపక్ష నాయకులని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు అందరికీ మాకు సపోర్ట్ చేయండి, మాకు మద్దతు చేయండి. ఆర్టీసీలో మరి అన్ని రాష్ట్రంలో అన్ని శాఖలకు కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణికి ఉన్నది, ఎలక్ట్రిసిటీకి ఉన్నది, జిహెచ్ఎంసీలో ఉన్నాయి, అన్ని శాఖలలో కార్మిక సంఘాలు ఉన్నాయి. కానీ ఆర్టీసీలో ఏం పాపం చేసిండ్రు? మరి రోజు రోజుకు అధికారులు విపరీతంగా హరాస్మెంట్ చేయడము, డిపోలలో డ్యూటీలు ఇవ్వకపోవడము, దానికి ఒక సిస్టమ్ లేదు. అదే విధంగా ప్రైవేట్ బస్సు, ప్రైవేటు డ్రైవర్, ప్రైవేట్ కండక్టర్, ఆర్టీసీ మోనోగ్రామ్ తప్ప ఆర్టీసీకి ఇంకా 2-3 సంవత్సరాలలో ఆర్టీసీ ఉద్యోగానికి కూడా ఆర్టీసీ బస్సులో మిగిలాడు ఇంకా. మరి ఈ పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవాలా, కార్మికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ లో చూడండి, ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, ఒక 2 సంవత్సరాల్లో మొత్తం ఎలక్ట్రిసిటీ బస్సులు వస్తాయి హైదరాబాద్ సిటీలో అని చెప్పడం జరుగుతుంది. మరి అట్లాంటి 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ చేసిన ఉద్యోగులు ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో, మెకానిక్లు ఉన్నారో, అందరూ ఇవాళ హైదరాబాద్ సిటీని వదిలిపెట్టి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ పిల్లల చదువులు ఏం కావాలి? అసలు ఆర్టీసీ ఈ దృష్టికి వస్తుందని మేమైతే ఊహించుకోలేదు. మరి ఆర్టీసీని విస్తరిస్తామని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారో ఈ విధంగా విస్తరిస్తారని మేమైతే ఊహించలేదు. కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు అసెంబ్లీలో కూడా మరి భారీ ఎత్తున మరి వాళ్ళకైతే మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేధావుల సదస్సు పెడతాం, మేధావుల మద్దతు తీసుకుంటాం, వివిధ సంఘాల నుంచి మద్దతు తీసుకుంటాం. మా ఆర్టీసీలో కూడా ఇంకా రాని సంఘాలు ఏవైతే జేఏసీలోకి రాని సంఘాలు, సమ్మె నోటీసులు ఇవ్వని సంఘాలు ఉన్నాయో వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ మాతో కలిసి రండి. కార్మిక శ్రేయస్సు దృష్ట్యా, సంస్థ పరిరక్షణ దృష్ట్యా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెలో పాల్గొని మరి కార్మిక సమస్యల మీద ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉందని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మేడం. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 31 డిమాండ్లతో మీరు ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక నోటీసు ఇచ్చారు, ఖచ్చితంగా మా డిమాండ్లను పరిష్కరించాలి అని చెప్పేసి. అయితే 2019లో కూడా ఇలాగే సమ్మె బాట పట్టారు. అప్పటి పరిస్థితులను ఒకసారి తీసుకుంటే అప్పట్లో చాలా మొత్తం మీరు ఆల్మోస్ట్ 48,000 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు అప్పట్లో 2019లో. కానీ అప్పటి సీఎం కూడా ఇది ఇల్లీగల్ సమ్మె అని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు కాదు, ఫస్ట్ వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ప్రైవేట్ డ్రైవర్స్ని తీసుకున్నారు. అప్పుడు పరిస్థితి ఒకసారి తలుచుకుంటే మొత్తం అతలకుతలం అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇప్పుడు మళ్ళీ అదే సమ్మె బాట పట్టారు. ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు మీరు? మేడం, ఇప్పుడు ఆ రోజు జరిగింది ఇల్లీగల్ సమ్మె అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్పుడున్న జేఏసీ నాయకులు పొరపాటు చేసాడు, వాస్తవం అది. లేబర్ కమిషన్ దగ్గర అయితే కన్సలేషన్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటే వాళ్ళు చేయలేదు. ఆ రోజు చేయకపోవడం వల్ల భారీ ఎత్తున నష్టం జరిగింది. అది ఈ రోజు మేము ఆ పొరపాటు చెయ్యం. ఈ రోజు లీగల్ గానే పోతున్నాం. ఖచ్చితంగా లేబర్ కమిషనర్ గారి దగ్గర మీటింగ్లు అవుతాయి. మీటింగ్లు అయిన తర్వాత మేనేజ్మెంట్ అక్కడికి వస్తుంది, మీటింగ్ కు వస్తుంది. ఆ మీటింగ్ లో కన్సలేషన్ ఒకవేళ వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు, ఖచ్చితంగా అడ్మిట్ చేసుకొని వాళ్ళు లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాం. ఖచ్చితంగా కన్సలేషన్ క్లోజ్ చేసుకున్న తర్వాతనే మేము సమ్మె డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మేము సమ్మె డేట్ అనౌన్స్ చేయలేదు. 26వ తారీఖు వరకు మాకు 2 వారాల గడువు. 2 వారాల గడువు తర్వాతనే మేము కన్సలేషన్ క్లోజ్ చేసుకోవాలి. లేబర్ కమిషన్ దగ్గర చర్చలు విఫలమైతే మేము అప్పుడు డేట్ అనౌన్స్ చేస్తాం, సమ్మె డేట్ అనౌన్స్ చేస్తాం. లీగల్ గానే పోతాం. ఇల్లీగల్ గా కార్మికులని నడి రోడ్డు మీద వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ఎందుకంటే జేఏసీ 6 సంఘాల జేఏసీ ఇంకా మిగతా సంఘాలు కూడా మాకు కలిసి వచ్చే సంఘాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఇల్లీగల్ గా పోయే పరిస్థితి ఉండదు. ఒకసారి పొరపాటు జరిగింది, మళ్ళీసారి ఆ పొరపాటు జరగనీయము. ఆ రోజు ఉన్న ప్రభుత్వం వేరు, ఆ రోజున నాయకత్వం వేరు, ఆ రోజున కార్మిక సంఘాల నాయకులు వేరు. కానీ ఈ రోజు మేము చిత్తశుద్ధితోటి కార్మికులను రక్షించుకోవాలి, సంస్థ పరిరక్షణ, కార్మిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకునే మేము అన్ని స్టెప్లు ముందుకేసుకుంటూ పోతున్నాము. పోయినసారి కూడా మేము అదే కన్సలేషన్ క్లోజ్ చేసుకుని లీగల్ సమ్మెలోకే వెళ్ళినాం అప్పుడు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఒక
మమ్మల్ని కోరింది, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని. కానీ అది అవకాశవాదంగా తీసుకున్నది. అది తీసుకొని ఇప్పటి వరకు కూడా 10 మాసాలు గడిచి వస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ప్రధానంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను ప్రోత్సహించాలి, యూనియన్ల ఎలక్షన్లు పెట్టాలా, ఎలక్షన్లు పెట్టి కార్మిక రోజు రోజుకు ఉంటాయండి. ఆర్టీసీలో మిగతా ఏదైతే సంస్థలు ఉన్నాయో మిగతా ఏవో వాటి మాదిరిగా ఉండదు. ప్రతిరోజు సమస్యలు వస్తాయి ఆర్టీసీ కార్మికులకు. ప్రతిరోజు ఇటు పబ్లిక్ నుంచి కానీ అటు నుంచి ఆఫీసర్ల నుంచి రోజుకు రోజు సమస్యలు వస్తాయి. ఒక లీవ్ తీసుకోవాలని అంటే చాలా గగనమైపోయిందండి ఇవాళ. ఒక డబల్ డ్యూటీ చేయాలి, లేదంటే వీక్లీ ఆఫ్ క్యాన్సిల్ చేస్తేనే ఒక లీవ్ ఇస్తున్నారు ఇవాళ, లేకపోతే లీవ్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోజు ఒక యూనియన్ లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా చేస్తుంది, హరాస్మెంట్ చేస్తుంది. కాబట్టి రోజుల కిలోమీటర్లు ఇష్టానుసారంగా కిలోమీటర్లు పెంచి 14 గంటల డ్యూటీ 16 గంటల డ్యూటీ చేపిస్తున్నారు ప్రతిరోజు. మరి దానిని మేము మరి అరికట్టాలంటే ఖచ్చితంగా యూనియన్ ఉండాలా. అది ఇవాళ యూనియన్ లేదని మేనేజ్మెంట్ అంటుంది, ప్రభుత్వమే యూనియన్ ఎక్కడ మేము తీసేసినాము మీరు తీసేయలేదు కానీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము లీగల్ గానే వెళ్తాము, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడతాం ఖచ్చితంగా. కాని పక్షంలో సమ్మెలోకి ప్రభుత్వం ఈ మేనేజ్మెంట్ తోస్తే ఏం చేయలేని పరిస్థితుల్లో సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు కార్మికులు. మొన్న మీరు చూశారు ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున, మేము కూడా ఊహించలేదు, జేఏసీ నాయకత్వం కూడా అంత పెద్దగా కదిలొస్తారని మేము ఊహించుకోలేదు. కార్మికులలో ఇవాళ ప్రతి ఒక్కరికి అది ఉంది కాబట్టి సమస్య పరిష్కారం దిశగా ఖచ్చితంగా పోతామని మేము భావిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒకసారి మాట్లాడారు మీతో, మీ అందరితో సమావేశమై ఒకసారి మాట్లాడారు. సోదరులారా అని చెప్పి పిలిచి కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పారు కదా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతవరకు అమలు చేయగలదని మీకు అనిపిస్తుంది? ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి కొన్ని రోజులు ఆగండి అని చెప్పలేదండి. వాళ్ళు ఏదో ఒక మాట చెప్పిండ్రు, మేము ఇప్పుడిప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చినాము, పోయిన ప్రభుత్వం అన్ని అప్పులల్లో చేసిపోయింది, అవును. కొంచెం అవును. అవకాశం ఇవ్వండి అని చెప్పారు. సరే అవకాశం సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు దాటిందండి, ఇంకా 2.5 సంవత్సరాలే ఉంది కదా వీళ్ళ పీరియడ్ కూడా. ఈ పీరియడ్ కూడా దాటిపోతే మాకు దిక్కేవారండి. అప్పటి వరకు ఈ సంస్థ ఈ కార్మికులు ఇప్పుడు 38,000 అయ్యింది, 16,000 మంది వెళ్ళిపోయిండ్రు ఆల్రెడీ. రిక్రూట్మెంట్ లేదు. 48,000 50,000 ఉన్న నాడు 32,000 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇవాళ 36 లక్షల కిలోమీటర్లు తిప్పుతున్న 38,000 స్టాప్ తోటి. అంటే ఎంత పని ఒత్తిడి పెరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా చూస్తూ కూర్చుంటే ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ కండక్టర్ అండి, ఏజెంట్ ద్వారా, థర్డ్ పార్టీ ఏజెంట్ ద్వారా కండక్టర్లను తీసుకొస్తున్నారు. దానికి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, ఏం లేదు. డ్రైవర్లను కూడా పక్క రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉపాధి కరువు అయిపోయింది, ఉపాధి లేదు వీళ్ళకి. పక్క రాష్ట్రం బీహార్ వెళ్తున్నారు, ఛత్తీస్గఢ్ వెళ్తున్నారు, పక్క ఉత్తరప్రదేశ్ నుంచి కూడా డ్రైవర్లను తీసుకొచ్చి వాళ్ళ ఎలక్ట్రికల్ బస్సుల మీద నడిపిస్తున్నారు. మరి తెలంగాణ ఎందుకు, మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు వరకు? నీళ్లు నియామకాలే కదండి. మరి నియామకాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? పోస్ట్ వేస్తామని చెప్పిండ్రు, 2 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నారు. ఇప్పటి వరకు రిక్రూట్మెంటే లేదు ఆర్టీసీలో. ఈ 2,000 పోస్టులు కాదండి, 16,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదే విధంగా ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉన్నదో గతంలో రెగ్యులర్ గా అపాయింట్మెంట్ ఇచ్చేది, ఇవాళ ఏదో 2 సంవత్సరాలు కన్సల్టెంట్ పే అని ఎక్కడ లేదు. ఇది ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ లేదు, ఖాళీ ఒక ఆర్టీసీని అమలు చేస్తున్నారు. అని అన్ని విధాలుగా ఆర్టీసీ కార్మికులు అణగదొక్కుతున్నారు. ప్రతి విషయంలో రోజుకు రోజు లీవ్ల సమస్య కానీ, రోజు క్యాష్ తీసుకోవడంలో కానీ డబ్బులు ఇన్ని తక్కువ వచ్చినాయి, నువ్వు ఎందుకు చేస్తున్నావు? మహాలక్ష్మి స్కీమ్ వల్ల 75 నుంచి 80% మహాలక్ష్మి మహిళలు ఎక్కుతున్నారు బస్సులో. ఒక 20% జెంట్స్ ప్యాసింజర్లు ఎక్కుతున్నారు, మేల్ ప్యాసింజర్లు ఎక్కుతున్నారు. దాంట్లో రెగ్యులర్ పాసులు ఎన్ని ఉంటాయి, ఫిజికల్ యాంటీ పాసులు ఎన్ని ఉంటాయి, కమిటెడ్ పాసులు ఎన్ని ఉంటాయి? ఇన్ని పాసులు పోయిన తర్వాత కూడా కలెక్షన్ ఇంకా నువ్వు ఇంత తీసుకురావాలని టార్గెట్ పెట్టి వేధిస్తున్నారు కండక్టర్లను. ఎక్కడి నుంచి తీసుకురావాలా కండక్టర్? అది అది అడగొద్దు మమ్మల్ని, ఎక్కడి నుంచి తేవాల్సి అంటే నన్ను అడగొద్దు, నువ్వు నాకు చెప్పొద్దు, నువ్వు ఇంత టార్గెట్ పెట్టినా ఇంత టార్గెట్ తీసుకురావాలా. ఒక్కొక్క బస్సు 2 గంటల నుంచి 3 గంటలు లేట్ అవుతున్నది, అయినా కూడా ఉద్యోగం చేస్తున్నారు. మరి ఇంకా సరే ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయని అంటే 2000 పే స్కేల్, 2021 పే స్కేల్ పెండింగ్ లో ఉంది. 2017 పే స్కేల్ అమలు చేసిండ్రు, కానీ దాంట్లో 6% మళ్ళీ పిఎఫ్ నుంచి కట్ చేయడం జరిగింది. 5% ఇచ్చిండ్రు, 6% కట్ చేసుకున్నారు. దాని తర్వాత ఫ్రింజ్ బెనిఫిట్స్ లేవండి ఇప్పటి వరకు. 2013 పే స్కేల్ ఏదైతే అయిందో ఆ 2013 ఫ్రింజ్ బెనిఫిట్స్ ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులకు అమలు అవుతున్నాయి. అంటే ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే డే అవుట్ అలవెన్స్ ఉంటుంది, దాంట్లో స్టీరింగ్ అలవెన్స్ ఉంటుంది, నైట్ అవుట్ అలవెన్స్ ఉంటుంది, డే అవుట్ భత్తా ఉంటుంది. ఇవన్నీ అలవెన్స్ పెంచలేదు ఇప్పటి వరకు కూడా. మరి పెంచకుండా ఎన్నాళ్ళు మమ్మల్ని ఇప్పుడు రోడ్ల మీద ఎన్ని విధాలుగా అన్ని పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. మరి ఆర్టీసీ కార్మికులకు కూడా పెరుగుతాయి కదండి.
మరి దానికి అనుగుణంగా మాకు కూడా జీతభత్యాలు పెరగాలి కదా. 21 పే స్కేల్ అటనే ఉంది, మరి రేపు 25 ఏప్రిల్ నుంచి మరి 25 పే స్కేల్ కూడా అమలు కావాల్సింది. అంటే 2 పే స్కేల్ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికీ. మరి ఈ పరిస్థితుల్లో ఇంకా కూడా చూస్తూ ఊరుకోవాలని అంటే ఇంకా మునిగిపోయే పరిస్థితి. కార్మికులు మొత్తం హైదరాబాద్ సిటీ నుంచి డ్రైవర్లను బయటకు ఎత్తేస్తున్నారు, డిపోలు ఖాళీ అయిపోతున్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, మెకానిక్లను ఖాళీ చేపించి బయటికి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అంటున్నారు. లేకుంటే రీకేటగరైజేషన్ చేసుకొని కండక్టర్ గా పోతారా, డ్రైవర్ గా పోతారా, ఇంకా దేనికైనా పోతారో మీరు ఆలోచన చేసుకోండి అని రోజు రోజు కొత్త కొత్త ఈ ఆలోచనలు చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఈ ఎలక్ట్రికల్ బస్సులు, దానికి అనుగుణంగా అధికారులు ఆ విధంగా చేసుకుంటూ పోతే కార్మిక సంఘాలుగా చూస్తూ ఊరుకోం లేదు కాబట్టి మేము ఇవాళ ఈ ఉద్యమానికి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది. అంటే ఓకే, మీరు అన్నట్లుగా చర్చలతోనే సఫలం అవ్వాలి, సమ్మెబాట పట్టకూడదని అందరూ కోరుకుంటున్నారు. అండ్ ప్రధానంగా ఈ చర్చల విషయానికి వస్తే 31 డిమాండ్లతో మీరు ముందుకొచ్చారు కాబట్టి ఇందులో టాప్ 10 డిమాండ్లు అంటే ఏం చెప్తారు మీరు అసలు? టాప్ 10 డిమాండ్లు అంటే మేడం, ఆర్టీసీలో ప్రధానమైన అంశం ఏంటి అంటే ప్రభుత్వంలో విలీనం చేయడం. పోయిన ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ గవర్నర్ గారు కూడా ఆల్రెడీ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అపాయింట్ డేట్ ప్రకటించాలి, అదొకటే పెండింగ్ లో ఉంది. అదొకటండి. సంఘాలను పునరుద్ధరించాలి, 2017, 2021 పే స్కేల్ అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇప్పటికి ఇవ్వట్లేదు, చాలా రోజులు ఆగస్టు నుంచి పెండింగ్ ఉన్నాయి, రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగస్తుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన చేయాలి, జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. ఆర్టీసీలో ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వం కొనాలి, ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ప్రధానమైన డిమాండ్ ఉంటే ఇది తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. మేము కోరుకునేది అది మెయిన్గా. అదే విధంగా పిఎఫ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎస్ఆర్బిఎస్ లో, ఎస్బిటీలో ఇబ్బందులు ఉన్నాయి, సిసిఎస్ లో ఇబ్బందులు. ప్రధానమైన అంశాలు ఇవన్నీ అండి. ప్రధానంగా ఏంటంటే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి ఆర్టీసీ. ఈ ప్రధాన అంశాల మీద మేము ముందుకు పోతున్నామండి. ఈ అంశాల మీద పోతే మిగతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి కూర్చొని మాట్లాడుకుని తర్వాత సెటిల్మెంట్ చేసుకునేటివి. ఉద్యోగ భద్రత ప్రధానమైంది. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఇవాళ వందలాది మంది కండక్టర్ల ఉద్యోగం గాలిలో పెట్టిన దీపం మాదిరిగా అయిపోయింది మా పరిస్థితి. ఇవాళ యూనియన్లు లేకపోవడము, వాళ్ళని అడిగే దిక్కు లేకపోవడము, చిన్న చిన్న వానికి పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల ఇవాళ కార్మికులు తీవ్రమైన నిరాశతోటి ఉన్నారు. కాబట్టి ఈ ప్రధానమైన డిమాండ్ తోటి మేము ముందుకు పోతున్నాం మేడం. ఓకే కమలాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.